హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ వీడియో రాయలసీమ పల్లి చట్నీ అండి. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా చేసే చట్నీ కంటే ఇది ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. దీనికోసం కడాయి పెట్టేసుకొని ఒక కప్ అయితే పల్లీలు తీసుకొని మంచిగా సిమ్లో పల్లీలన్నీ వేయించుకోవాలండి. పల్లీలు మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు మంచిగా రోస్ట్ అయ్యాక మనం పల్లీలు అనేది దించేసుకోవాలండి. పల్లీలు మనకి 5 to 10 minutesలో వేగిపోతాయండి. సో పల్లీలు మొత్తం వేగిపోయాయండి. ఆఫ్టర్ 10 minutes ఈ పల్లీలను తీసుకొని నేను మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. దీన్ని అదే ప్యాన్లో మనం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసేసుకోవాలి. ఒక చిన్న ముక్క అల్లం అండి, అలాగే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేసాను. ఇప్పుడు దీంట్లో మనము వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 6 to 7 వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిర్చి వాడుతున్నానండి. మనకి రాయలసీమ పల్లి చట్నీలో ఎండుమిర్చి ఉంటుంది. సో మీకు ఎంత కావాలో స్పైస్ తగ్గట్టు అన్ని ఎండుమిర్చిలు అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 5 యాడ్ చేశానండి. మీ స్పైస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లో టమాటో ఉంటే వేసుకోవచ్చండి. ఒక చిన్న టమాటో లేకపోతే చింతపండుని యాడ్ చేసుకోవచ్చు ఈ పల్లి చట్నీలో. సో ఇప్పుడు మనము ఇది చల్లారేంతవరకు మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్న పల్లీలు దాంట్లోనే ఇది కూడా వేసేయాలండి. వేసుకొని సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేశాను. మీకు లేకపోతే టమాటాను కూడా యాడ్ చేసుకోవచ్చు. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక 2 ఎండుమిర్చిలు వేసేసుకొని దాంట్లో మనం కరివేపాకు ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మీకు పోపు నెయ్యితో పెడితే ఇంకా బాగుంటుందండి. మీకు ఒక నెయ్యితో నచ్చితే నెయ్యితో పెట్టుకోండి, చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే ఆయిల్తోనే పెట్టాను, మా ఇంట్లో నెయ్యి ఎక్కువ తిన్నాను కాబట్టి. సో దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేస్తే బాగుంటుందండి. సో అందుకని పసుపు అయితే యాడ్ చేస్తాను, నచ్చకపోతే ఆప్షనల్ అన్నది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి. మన పోపు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇడ్లీ కానీ దోశ కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ట్రై చేసి చూడండి. మా రెసిపీ మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మా రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ like and subscribe our channel. Thank you for watching us.